నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆటమ్ ఇన్ రిలేషన్ విత్ ద యూనివర్స్. అరే ఆటమే పిలివిత్ర అంత ఉంటుంది, దానికి యూనివర్స్కి ఏం సంబంధం నాయన అనే డౌట్ మీకు రావచ్చు. డోంట్ వరీ, వీడియో ఎండింగ్కి వచ్చేలోపు మీ ఒపీనియన్ నేను మార్చేస్తా. ఓకే, ఆటమ్కి యూనివర్స్కి కత్తికి బొచ్చుకి ఉన్నంత సంబంధం ఉంది. యూనివర్స్ అనేది పెద్ద చిరంజీవి అయితే ఆటమ్ అనేది చిన్న రామచరణ్ టైప్ అనమాట. సో ఫస్ట్ ఆటమ్ గురించి చూద్దాం. ఓకే, మన వెస్ట్రన్ సైంటిస్ట్ కింద మీద పడి పాపం ఏం అనుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ని కట్ చేసామనుకో చిన్న సెల్స్ అనేవి కనిపిస్తాయి. దాన్ని కట్ చేసామనుకో డిఎన్ఏ కనిపిస్తుంది. దాన్ని కట్ చేసామనుకో మాలిక్యూల్స్ కనిపిస్తాయి. దాన్ని కట్ చేస్తే చిన్న సైజు ఆటమ్స్ కనిపిస్తాయి అనమాట. దాన్ని కట్ చేసి చూస్తే న్యూక్లియస్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఈ బోసాన్, గార్డియం పార్టికల్ అంటారు కదా, అట్లా అనమాట. సో అవన్నీ కనిపిస్తాయి. అంతవరకు ఆగిపోయింది పాపం వాళ్ళ బండి. ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అంతకు మించి కూడా పోలేరు వాళ్ళు. సో సైన్స్ అనేది ఎప్పుడు కూడా ఇంటలెక్ట్ బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళ ఎట్లా ఉంటుందంటే పైపైన స్టడీ చేస్తారనమాట. అంటే కట్ చేసి స్టడీ చేయడం, అలా చేస్తే మనం ఎప్పటికీ కనుక్కోలేము ఆటమ్ గురించి. ఓకే, సో ఇప్పుడు రిలేషన్ ఏంటంటే యూనివర్స్కి ఆటంలో మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వాటితో పాటుగా ఇది జస్ట్ కొంచెం ఉంటుంది అనమాట. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఎంటీ స్పేస్ ఉంటుంది, అంటే అంతా ఖాళీగా ఉంటుంది. జస్ట్ లైక్ మన యూనివర్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆటంలో కూడా అలానే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ మినీ యూనివర్స్. సో యూనివర్స్ని ఎలా స్టడీ చేస్తా చెప్పు? ఇంపాసిబుల్. ఈవెన్ నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను పిహెచ్డి స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసిన. వాళ్ళు ఒక్క కాన్సెప్ట్ కనుక్కోవడానికి, రీసెర్చ్ చేయడానికే పాపం తనకలాడిన పాపం. ఇంక ఈవెన్ డాక్టరేట్స్ అయిన వాళ్ళు, ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్, వాళ్ళంతా ఒక్క కాన్సెప్ట్ కనుక్కోవడానికే వాళ్ళ జీవితం మొత్తం ఇష్టపడ్డారు. అది పరిస్థితి అనమాట. కాబట్టి నువ్వు ఇంక యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తావు. సో మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. మన పూర్వీకులు ఆల్రెడీ కనుక్కున్నారు దీనికి. ఓన్లీ సొల్యూషన్ ఈ స్పిరిచువాలిటీ అనమాట. నువ్వు సోల్ లెవెల్ ఎక్స్ప్లోర్ చేస్తే దేర్ ఈజ్ పాసిబిలిటీ. ఎందుకంటే ఈ సోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ ఉంది. కానీ ఎక్స్ప్లోర్ చేసే కెపాసిటీ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కే ఉందన్నమాట. సో దట్ ఈస్ అవర్ ప్రివిలేజ్. అది కాకపోతే ఎవరైతే క్యాపబుల్ ఉంటారో, ఎవరైతే ట్రూత్ బేస్డ్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓన్లీ సచ్ పీపుల్ కెన్ ఎక్స్ప్లోర్. ఓకే, సో by soul exploration we can study the mini universe of us. That is the main point. Okay, I think you got my point. Okay, bye, take care.